ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. 2 వీక్స్లో అట్లీస్ట్ మనం 4 to 5 kgs తాగాలి అంటే మనం డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లాగా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఫాలో అవుతానని ఈ వీడియో మీకు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ డ్రింక్ ఎంటీ స్టమక్లో, ఇది వామ్ వాటర్ అనమాట. వామ్ వాటర్ తీసుకున్నాను. ఇది జీలకర్ర, వాము అండ్ సోంపు. ఎందుకంటే మనకి గ్యాస్ట్రిక్ కానీ, ఇండైజెషన్ కానీ, బ్లోటింగ్ కానీ ఏమున్నా పోతుందన్నమాట. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇందులో ఒక ½ స్పూన్ సరిపోతుంది. ఇది ఫస్ట్ డ్రింక్. దీనికి ఇంకా నేను ఆప్షన్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఒక 3-4 ఆప్షన్స్ పెట్టుకుని వీక్లీ ఆల్టర్నేట్ డేస్, ఒక 2 days ఇది 2 days అది అట్లా తాగుతూ ఉంటాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. నేను రోజు తాగుతాను. ఓకే, నెక్స్ట్ వామ్ వాటర్ తీసుకోండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ½ స్పూన్ పెప్పర్. ఓకే, ఒక చిన్న టీ స్పూను పసుపు. ఎందుకంటే మనం ఈ పసుపు వాటర్లో ఈ మిరియాల పొడి వేయడం వలన దీని ఔషధ గుణాలు మనకి అంటే పెర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ లేకుండా ఉండే డైట్ అన్నమాట. ఇది సెకండ్ ఆప్షన్. ఓకే, నేను రెగ్యులర్గా చేసేది. థర్డ్, మనకు అంతేకాదు స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ కూడా అది చాలా మంచిది. థర్డ్, ఈ సీజన్లో దొరికేదేంటి, ఆమ్లా. మనం ఇందులో ఈ పెప్పరు అండ్ హల్దీ వేసాం కదా, పసుపు. దీంట్లో కూడా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. థర్డ్, వామ్ వాటర్లో ఆమ్లా జ్యూస్. నేను రెగ్యులర్గా ప్రతిరోజు వారానికి 3-4 సార్లు తాగేది ఇదే అనమాట, ఆమ్లా జ్యూస్. ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మనకి హెయిర్కి, స్కిన్కి, బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలి. దిస్ ఈజ్ ఆమ్లా జ్యూస్. ఓకే, ఇది రెగ్యులర్గా నేను యూజ్ చేసే వాటర్స్. ఇది కాకుండా మీరు ఇంకా షుగర్ పేషెంట్స్ అయితే మెంతి పొడి కలుపుకుని తాగొచ్చు. మళ్ళీ ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు దాల్చిని వాటర్ తాగొచ్చు. రాత్రే దాల్చిని వాటర్లో పెట్టేసుకుని పొద్దున్నే మరగబెట్టుకుని గోరువెచ్చగా తాగొచ్చు. జీలకర్ర వాటర్ తాగొచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. డే మార్నింగ్ డ్రింక్ దీంతో మీరు స్టార్ట్ చేయండి. మార్నింగ్ ఎంటీ స్టమక్ నేను చూపించిన ఆప్షన్స్లో ఏదో ఒక వాటర్ తాగిన తర్వాత రన్నింగ్ ఆర్ వాకింగ్ 1 hour చేయండి. 1 hour చేసిన తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ నేను చెప్తున్నాను. యాక్చువల్గా నేను 9-8:30 అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నేను ఇది రాత్ర సోక్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇదేంటంటే చియా సీడ్స్, వేపిన ఓట్స్ మిల్క్లో ఒక 3 hours అయినా మీరు ఇలా సోక్ చేసుకుని పెట్టుకోండి. దాంట్లో ఫ్రూట్స్, మీకు కావాల్సినన్ని ఫ్రూట్స్. నేను కొంచెం బనానా తీసుకున్నాను, కొంచెం పాపయ్య తీసుకున్నాను, కొంచెం యాపిల్ తీసుకున్నాను. ఇంకా మీకు నట్స్ కావాలన్నా కూడా నట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. సో మనకి బ్రేక్ఫాస్ట్ ఎంతో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా ఏమీ షుగర్స్ అట్లా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మనకి ఫ్రూట్స్ ఉన్న స్వీట్నెస్ సరిపోతుందన్నమాట. మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ డే ప్లాన్ అంతా మీరు పాటిస్తే తప్పకుండా మీరు 5 to 7 kgs తగ్గుతారు 1 monthలో. ఓకే, ఇది ఒక ఆప్షన్. ఎంత టేస్టీగా ఉందో. నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తా. సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ మొలకెత్తిన పెసలు. ఇందులో కీరా వేసాను. మీరు ఇంకా టమాటా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ ఇంటేక్, షుగర్ ఇంటేక్ అనేది తగ్గించాలి వెయిట్ లాస్ అవ్వాలంటే. సో ఇందులో పెప్పర్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, లెమన్ వేసుకున్నాను. దిస్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. అంటే వారం రోజులు ఆ చియా సీడ్స్, ఓట్స్ పుడ్డింగ్ తింటే ఒక 2 days నేను ఇది తీసుకుంటాను. ఒక 2 days పెసరట్టు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా మనకి పెసలు ఇలా తొక్కతో నానబెడతాం కాబట్టి ఫైబర్ రిచ్గా ఉంటుంది అండ్ ప్రోటీన్ రిచ్గా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అనమాట. పెసరట్టుని మీరు అల్లం చట్నీతో తీసుకోవచ్చు.
ఇడ్లీ దోశ అలా ఏమైనా తీసుకోవాలనుకుంటే 2 తీసుకోండి. మనకి క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి. ఓకేనా? నేను నా లంచ్ ప్లేట్ మీకు చూపిస్తున్నాను. అంటే రోజు డిషెస్ మారుతూ ఉంటాయి, బట్ ఈ రోజు కొంచెం పుల్కా, 1/4 కప్ రైస్, కొంచెం క్యారెట్ సలాడ్, ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ యాడ్ చేసుకోండి, లేదా ఫిష్, గ్రిల్డ్ చికెన్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దాల్ అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోండి. ఎప్పుడు బ్యాలెన్సింగ్ డైట్ అనేది ఇంపార్టెంట్. న్యూట్రిషియస్ గాను ఉండాలి అండ్ హెవీగా కాకుండా మీడియంగా తీసుకోండి. మీరు చేసే వర్కౌట్ని బట్టి హెవీ వర్కౌట్ చేసుకుంటే నార్మల్గా తగ్గించి తినక్కర్లేదు, నార్మల్గా తినేయచ్చు. సో ఇట్లా మీరు లంచ్ని ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 4:30 ఆ టైంకి నేను గ్రీన్ టీ తీసుకుంటాను. గ్రీన్ టీ చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి పుష్కలంగా. సో ఇలాగా నేను పుదీనా, అల్లం ఇలా వాటర్లో మరిగించుకుంటున్నా. దీన్ని ఇప్పుడు కప్లో వేస్తున్నా. ఓకే, ఇలా మనం కప్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఇందులో లెమన్ వేస్తున్నాను. తర్వాత కొంచెం హనీ, దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ ఇందులో డిప్ చేస్తున్నాం. ఇది నా గ్రీన్ టీ అన్నమాట. మీరు దీంతో మీకు ఆకలిస్తే ఏమైనా నట్స్ అలాంటివి తీసుకోవచ్చు. మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్యలో కూడా ఆకలిస్తే కనుక మీరు ఒక జామకాయ, యాపిల్ అలాంటిది క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ ఏమైనా ఆరెంజ్ అట్లా తీసుకోవచ్చు. పుదీనా అల్లంతో చేసుకున్న నా గ్రీన్ టీ రెడీ అయిపోయింది. గ్రీన్ టీ ఇది తాగి నేను వర్కౌట్కి వెళ్తానమాట. అలాగే మీరు కూడా లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఎప్పుడైనా ఆకలిస్తే ఒక ఫ్రూట్ ఏదైనా, జామకాయ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్ కానీ అలా లో క్యాలరీ ఉన్న మంచి ఫ్రూట్ ఏదైనా తీసుకోండి. ఇది ఈవినింగ్ గ్రీన్ టీ. దీంతో పాటు గ్రీన్ టీ టైంలో మీకు ఏదైనా ఆకలిస్తే నట్స్ లాంటివి తీసుకోండి. ఈరోజు డిన్నర్ మేతి పరాటా, మిక్స్డ్ వెజ్ కర్రీ, పెరుగుతో నేను పరాటా తింటున్నాను, మేతి పరాటా. యాక్చువల్గా డిన్నరు పుల్కా, వీక్లీ ఒక ట్వైస్ పుల్కా, రాజ్మా కర్రీ, చనా కర్రీ, మూంగ్ దాల్ కర్రీ, ఇట్లా ప్రోటీన్ రిచ్గా ఉన్న కర్రీ తీసుకుంటాను. పుల్కా కానీ లేదా కినోవాతో కిచిడీ లాగా చేసుకుని కినోవా కానీ వీక్లీ ట్వైస్ ఇట్లాగా నా డైట్ చేంజ్ అవుతూ ఉంటుంది. నైట్ ఇంకా నిద్రపోయేటప్పుడు ఒక చిన్న కప్పుతో మిల్క్ తాగుతాను. ఒక్కొక్కసారి హల్దీ వేసేసుకుంటా, ఒక్కొక్కసారి దాల్చిని పౌడర్ వేసుకుంటాను, ఒకసారి ప్లెయిన్ తాగుతాను అనమాట. సో మీరందరూ కూడా ఫిట్గా, హెల్దీగా ఉండాలి అంటే ఇలా ఇంటి ఫుడ్కి ప్రాధాన్యత ఇచ్చి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని అండ్ లో క్యాలరీ ఫుడ్ని తీసుకోవడం, దానికి తగ్గట్టు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ టైమింగ్ పాటిస్తూ వర్కౌట్స్, మినిమం వర్కౌట్, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే ఫిట్గా, హెల్దీగా ఉంటారు. ఇంకా మంచి మంచి విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ని, అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఛానల్ని ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ డైట్ మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు ఫ్యాట్ లాస్ అనేది, తప్పకుండా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.